ఆశ్రమం మాకు అచిరపరిచయమే 5 ఏళ్ల నుంచి. ఇంచుమించు ఇది 3వసారి అనుకుంటాను మేము వచ్చాము. మేము దీన్ని కూడా ఒక విధంగా బయట వాళ్ళ నుంచి తెలుసుకుని ఈ రూట్లో వెళ్తూ ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ముందు ఒకసారి వచ్చి అన్నీ కనుక్కుని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా కూడా మా ద్వారా 2-3 కూడా వచ్చారు ఇక్కడికి. మేము కూడా ఇంతకుముందు 2 సార్లు వచ్చాం. ఇది 3వసారి. ఇందులో మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక డెవలప్మెంట్ ఉంటూనే ఉంది. అది మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఎవరు ఏమి ఇచ్చినా కూడా దాని పెద్ద ఆర్భాటము ప్రచారము కాకుండా మనం చేసింది ఇక్కడ ఉపయోగపడుతోంది. అనాథలకి చాలా సౌకర్యవంతంగా చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడాను. ఇంతకుముందు మేము బిల్డింగ్ కడుతున్నట్టుగా చూసాం. ఇప్పుడు నిజంగా అవి రూపంలోకి వచ్చాయి. అందరూ చక్కగా ఆనందపడుతున్నారు. ఇక్కడ మెడికల్ సదుపాయాలు చేస్తున్నారు. మెయిన్ ఏమిటంటే అనాథలకి కడుపు నిండా 2 పూట్ల తిండి పెడుతున్నారు. అది చాలా గొప్ప కార్యక్రమం. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. మానవ సేవ మాధవ సేవ చేస్తున్నారు. మేము చాలా ఆనందపడ్డాం. మేము ఎప్పుడు ఇలా వద్దాలని అనుకుంటున్నాం. మా తోచిన సహాయం కానీ మా వాళ్ళకి చెప్పి మేము చేసిన సహాయం కానీ ఏదో మాకు వృతాభక్తిగా మేము సహాయపడుతూనే ఉంటామని చెప్తున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.